మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల 1, 2, 3 వార్డులలో స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాడవాడలా తిరుగుతూ ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన పనులను వారికి తెలుపుతూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చెల్ల నాగభూషణం మాట్లాడుతూ గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, లక్షడిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, లక్షడిపేట అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలాగే పేదలకు అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. అవకాశాన్ని ఊరు ప్రజలు అందరూ కలిసి మాకు ఓటేసి చైర్మన్, వైస్ చైర్మన్గా మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి ప్రజలందరూ ఎల్లవేళ మీరు మాకు ఓటేసి గెలిపిస్తే మీకు 5 సంవత్సరాలు ఎల్లవేళ మీకు సేవకులుగా పనిచేస్తామని సుగా మీ అందరికీ చెబుతూ మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఆలోచించి మాకు ఓటేసి గెలిపిస్తే మీ అందరికీ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 3 కౌన్సిలర్లను గెలిచి లక్షడిపేట మున్సిపాలిటీలో జెండా ఎగురవేయాలని మీ అందరికీ సువా పేరు పేరున పాదాభివందనాలు. అక్క చెల్లెళ్ళు వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళందరూ సువా ఒక మాట పిలంగా వచ్చినందుకు మీ అందరికీ సువా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీలోని 1, 2, 3 వార్డులకు మరి ఎన్నికలు జరుగుతున్న సందర్భం. దానిలో భాగంగా ఈరోజు ఇటిక్యాల 3 వార్డులకు కలిపి ఇప్పుడే ఊరేగింపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మమ్మల్ని బలపరుస్తున్నటువంటి మా మహిళా సోదరిమణులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ, అదేవిధంగా నా మిత్రులు, అదేవిధంగా నా తమ్ముళ్ళు, అన్నలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మీ ముందున్నామంటే మరి మేము రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఏ అభివృద్ధి అయినా కూడా చేస్తాం, మా ప్రభుత్వం ఉంది, మా శాసనసభ్యుడు ఉన్నాడు అనే ధైర్యంతో మరి మేము ఈరోజు ఈ 3 వార్డుల ప్రజల ముందుకు మరి 1st వార్డు నుంచి గోళ్ళ కాంతయ్య, 2వ వార్డు నుంచి దొంత అంజలి, మరి 3వ వార్డు నుంచి చెల్ల నాగభూషణం నేను ముగ్గురం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలబడిన అభ్యర్థులం. మరి గ్రామానికి మేము ఎటువంటి వాళ్ళమో తెలుసు, ఈ ప్రజలందరికీ తెలుసు. ఈ గ్రామానికి మేము ఇంతకుముందు కూడా ఎంతో సేవ చేసినాం, పనిచేసినాం. గౌరవ తెలుగుదేశం అప్పటి నుండి కూడా ఈ గ్రామానికి కావాల్సినటువంటి పనులన్నిటి కూడా చేసిన మేము ఈరోజు ప్రజల వద్దకు వచ్చి మళ్ళీ మేము ఓటు హక్కు అడుగుతున్నామంటే ఈ ఊరికి మేము చేసిన ధైర్యమేనని పనులే మాకు ధైర్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా మరి అధికారంలోకి వస్తే మేము ప్రజలకు ఎన్నో పనులు చేస్తామని 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ మరి ఉచిత బస్సును సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. మరి ఇంటింటికి కరెంటు మాఫీ చేస్తామని ప్రతి ఇంటికి కూడా ఈరోజు గృహజ్యోతి కింద కరెంటు బిల్లును మాఫీ చేశారు. మరి తినడానికి దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన వెంటనే పేద ప్రజలకు కడుపు నిండా అన్నం తినాలని మరి సన్న బియ్యం ఇస్తున్నారు. మరి ఇంటింటికి మరి ఎన్నో పెళ్ళిళ్ళై కుటుంబాలైనా కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన అవ్వలేదు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డులు 160 నుంచి 200 రేషన్ కార్డులు మనూరి కొత్త ఇవ్వడం జరిగింది. మరి ఉండడానికి ఇల్లు లేక చాలామంది
గుడిసెల్లో మరి పరదలు కప్పుకొని ఉన్న ఇండ్లకు ఈరోజు 60 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కరెంటు మాఫ్ అయింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షల వరకు జీవిత బీమా కూడా మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కారు పెంచడం జరిగింది. వీటన్నిటికీ తోడు మరి మన గౌరవ ప్రేమ్సాగర్ రావు మనకు ఎంతో మేలు చేస్తున్నటువంటి గనుడు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఈరోజు 66,500 ఓట్లు ఇచ్చి మరి నియోజకవర్గ ప్రజలంతా ఆయనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వారందరికీ. ఎందుకంటే వారు దీవించి ఓటేయడం వల్ల ఈరోజు మన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు మనకు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వారు గెలిచిన తర్వాత మరి నియోజకవర్గానికి 20 సంవత్సరాల నుండి పట్టిన పీడ వదిలిపోయింది. 20 సంవత్సరాలు ఉన్నటువంటి దివాకర్ రావు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్డు చూసినట్టయితే బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి 7-8 కోట్ల రూపాయలు మన గ్రామానికి ఇచ్చి ప్రతి వాడను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు సమ్మక్క వరకు సీసీ రోడ్డు, మరి ఆ మహాలక్ష్మి వాడ నుంచి ఆ ఫిల్టర్ బెడ్ వరకు కూడా సీసీ రోడ్డు, ప్రభాకర్ రెడ్డి ఇల్లు R&B రోడ్డు కానించి అంకతిపల్లి వరకు కూడా సీసీ రోడ్డు, ఇలా గడికొప్పల వెంకన్న ఇంటి వరకు పెట్టెన్ సీన్ ఇంటి పక్క నుంచి సీసీ రోడ్డు, ఇవన్నీ రోడ్లు. మరి నాకు లక్ష్మీనరసింహ టెంపుల్ కాడ నుంచి శ్రావణ్ ఇంటి వరకు సీసీ రోడ్డు, ఇంకా సంఘం కాడ నుంచి మన శంకర్ ఇంటి వరకు కూడా డ్రైనేజీ, మరి సీసీ రోడ్డు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గొల్ల లక్ష్మ ఇంటి దగ్గర నుంచి ఈ కొండ ఇంటి వరకు స్ట్రైట్ డ్రైను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న ముక్క ఏదైతే ఉందో దాన్ని కూడా సీసీ రోడ్డు, మరి మంగళ సత్తా ఇంటి దగ్గర నుంచి మరి మంగ ఇంటి వరకు కూడా డ్రైనేజీ, ఇంకా ఎన్నో పనులు ఇవన్నిటిని కూడా మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మర్రిపల్లె 1వ వార్డులో ఏదైతే మన బస్టాండ్ ఆర్టీసీ మన నుండి మరి మర్రిపల్లెకి వెళ్ళే రోడ్డు వరకు అక్కడ కూడా 40 లక్షలు పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటినీ మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మా మీద దయతలిసి మాకు ఇచ్చారు. వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మరి వారు మమ్మల్ని ఆలోచించి మీరు మా మున్సిపాలిటీలో ఉంటే బాగుంటుంది అని మీ ఊరికి నేను చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఇస్తాను, మీరు పోటీ చేయండి అని వారు ఆశీర్వదించడం వల్ల ఈరోజు దొంత అంజలి మన గ్రామం నుంచి మున్సిపల్ చైర్మన్గా మరి వారు ఎంపిక చేయడం జరిగింది. నన్ను వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ 3 వార్డుల ప్రజలు ఆలోచించాలి. మేము ఈ ఊరికి గెలిస్తే మరి మున్సిపాలిటీ మన ఊరికి వస్తుంది, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రెండు కూడా మన గ్రామానికి వస్తాయి. కాబట్టి దయచేసి 3 వార్డుల ప్రజలంతా ఆలోచించండి, మమ్మల్ని గెలిపించండి. ఈ ఊరికి ఇంకా మేము ఎంతో సేవ చేద్దామని మేమందరం మీకు ముందు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం. ఏదైనా తప్పు చేస్తే కూడా నిలదీసి అడగండి అని కూడా మేము వేడుకుంటున్నాం. మొన్న సమ్మక్క జాతరకు 9,50,000 మరి ఇచ్చి జాతర కూడా బ్రహ్మాండంగా జరగడానికి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మనకు సాయం చేశారు. ఈరోజు చదువుకోవడానికి లక్షడిపేటలో చక్కటి బడిని కట్టించారు. ఎందుకంటే వారు కూడా అక్కడే చదువుకున్నారు కాబట్టి బడిని కట్టించినాడు. మరి అదేవిధంగా ప్రజలకు వైద్యం కొరకు ఆసుపత్రి కూడా ఎంతో కార్పొరేటెడ్ హాస్పిటల్కి సుందరంగా దానికి ధీటుగా కూడా కట్టించిన ఘనత మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారిది. అదేవిధంగా మరి లిఫ్ట్ రైతులకు నీరు అందడం లేదని మరి మోదలలో 18 కోట్ల లిఫ్ట్ శాంక్షన్ చేశారు. దాన్ని అందులో మల్లన్న కాడ తీసుకొచ్చి కలిపి మనకు కూడా వ్యవసాయానికి నీరు వచ్చే విధంగా మరి ఏర్పాటు చేస్తున్నాం. మరి తాగునీరు ఆరోగ్యం అన్ని రకాల ఆదుకుంటున్నటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారు బలపరుస్తున్న అభ్యర్థులు మేము. కాబట్టి దయచేసి ప్రజలంతా ఆలోచించి మరి ప్రేమ్సాగర్ రావు గారిని మనం 10 కాలాల కాపాడుకుంటే మరి నియోజకవర్గం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. వారు అనారోగ్యం వల్ల ఈ 6 నెలలు ఎన్నో పనులు కుంటుపడ్డాయి. ఇప్పుడు కోలుకొని మంచిగా అయ్యాడు దేవుని దయ వల్ల. మరి రాబోయే రోజుల్లో ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని పూర్తి చేస్తాం. ప్రేమ్సాగర్ రావు గారి అండతో మేమంతా ముందుకెళ్తామని మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు
మాకు గౌరవంగా ఓటు వేసి చేతి గుర్తు మీద ఓటు వేసి మా ముగ్గురిని గెలిపించాల్సిందిగా మీ ప్రజలందరినీ వేడుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరు ఓటు వేసి గెలిపిస్తే మీ మేలు మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మీకు శిరస్సు వంచి మేము నమస్కరిస్తున్నాం. దయచేసి ఒక్కసారి మా ముగ్గురికి ఓటు వేసి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.